గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు, మాట్లాడదాం. నిన్న కాళేశ్వరం కమిషన్కి కేసీఆర్ హాజరయ్యేటువంటి టైంలో కవిత ఫామ్ హౌస్కి వెళ్ళింది, కలిసే ప్రయత్నం చేసింది, కాస్త దూరం పెట్టినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో ఇంకా డిస్ప్యూట్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అన్న వాళ్ళ ఇంట్లో ఏం పంచాయతీ ఉందో ఆమెను అడుగు, లేకపోతే వాళ్ళ నాయనని అడుగు, లేకపోతే వాళ్ళ అన్నని అడుగు. వాళ్ళ ఇంట్లో పంచాయతీతోటి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. ఆ పంచాయతీ అంతా వాళ్ళు దోచుకోరు కాబట్టి దానికి సంబంధించి కమిషన్కి రమ్మన్నారు. నువ్వు వచ్చి నువ్వు తప్పు చేయకపోతే ప్రూవ్ చేసుకో. నువ్వు దొంగతనం చేసినవా లేదా అనే దాని డౌట్ పైన నీకు ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ఉంది, సిస్టమ్ ప్రకారంగా పిలిచిన దానికి ఏదో పెద్ద ఏదో అయిపోయింది అని రాకూడని జాగలకి ఆయన వచ్చేయండు అని దీనికే ఇంత చేస్తే రేపు పొద్దున తప్పు చేసిండని ప్రూవ్ అయితే లోపల పంపుతారు. సో వాటిపైన మనము మాట్లాడి ఈయన ఆమెను పక్కన పెట్టిందా, ఆయన ఈమెను పక్కన పెట్టిండా, లేదా ఈమె రేపు పొద్దున బయటికి పోతుందా అనేది అది వాళ్ళ కుటుంబ సమస్య, కుటుంబ పంచాయతీ వాళ్ళు తెలుసుకుంటారు. ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. ఇప్పుడు క్షమాపణ చెప్పాలంటున్నారు, మేము కూడా మాట్లాడతామంటున్నారు. కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు గతంలో కేటీఆర్కి సంబంధించిన వీడియో చూపిస్తూ ఉన్నారు. కేటీఆర్కి సంబంధించిన 2016 నుంచి చేసినటువంటి స్కాములు, అవినీతులు, సెటిల్మెంట్లు అవన్నీ బయటికి తీస్తామంటారు. అంటే బెదిరింపు చేస్తూ ఉన్నారు. అంటే ఆయన సైలెంట్గా ఉంటే తీయరా? అంటే నేను ఇప్పుడు దేనికన్నా సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా ఇప్పుడు నేను ఉన్న ఒక విద్యార్థి నాయకునిగా జాబ్స్ నోటిఫికేషన్స్ నాకు ఒక క్లారిటీ ఉంది, నేను దేనిపైన ఏం చేయాలనేది. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. నిజంగా వాళ్ళు ఏదైతే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన వారిని ఎవిడెన్స్ తోటి మాట్లాడమనంటే సమాధానాలు చెప్తాం. కానీ సంబంధం లేని అడ్డగోలుగా వాళ్ళకి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని బయట దేశాలకు వెళ్ళి లేనిది ఉన్నట్టు కట్ కాపీ పేస్ట్ చేసి ఇష్టం ఉన్నట్టు కొంతమంది వ్యక్తులపైన వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు ఏమవుతుందంటే మనం కూడా వారి యొక్క పర్సనల్ లైఫ్లో వ్యక్తిగతంగా మనం కూడా తప్పనిసరి పరిస్థితులు అసలు పద్ధతి మనకి నేర్పలే, మనం కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దేనికన్నా ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన చేసిన దానికి నాకు ఏం చేసిండు ఏంది అనేది నాకు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన ఆఫీసర్స్, సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు బయటికి తీస్తారు. కానీ ఇట్లా పదే పదే ప్రొవోక్ చేసినప్పుడు ఏమేదంటే ఆయన కూడా కొద్దిగా సమయం కేటాయించి అసలు నిజంగా ఇది ఏమేమి చేసిండు, ఎన్నెల్లో ఏమేమి చేసిండు అన్నీ తీయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి మేము కూడా వస్తుంది. నేను వ్యక్తిగతంగా నేను కూడా ఆ పరిస్థితి రేపు పొద్దున చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పిన ఆయనకి. కాంగ్రెస్కి ప్రజలు అధికారం ఇచ్చింది ఒక ఈక్వేషన్ తోటి ఇచ్చిర్రు. వీళ్ళు అవినీతి చేసిరు, వీళ్ళని జైల్లో పెడతాం, ఈ 2 స్టేట్మెంట్ తోటే మీకు అధికారం ఇచ్చిరు. మరి అట్లాంటి కార్యక్రమాలు ఏం జరగట్లేదు. కేవలం ఈ ఫార్ములా ఈ రేస్లో నోటీస్ ఇచ్చిరు, వదిలేసి ఎంక్వైరీ జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది, వదిలేసి. విద్యుత్ కమిషన్ ఏమిందో ఇంతవరకు క్లారిటీ లేదు. ఇంకా చాలా ఉన్నాయి కదా, మీరు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఇంకోటి, రాజకీయ పరంగానే కాకుండా కాంట్రాక్టర్ల పైన కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి పైన చేశారు, ఇట్లా అనేక కాంట్రాక్టర్ల పైన. మరి వాళ్ళకు కొత్త కాంట్రాక్ట్లు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మధుబాయి, ఇప్పుడు ఏదున్నా సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా దానిపైన కమిషన్ అని నువ్వే అంటున్నావు. అంటే అదొక ఇండిపెండెంట్ బాడీ, అంటే దానికి సంబంధించి ఎవరు ఇంటర్వ్యూనే చెప్పేది ఉండదు. కమిషన్ పరిధిలో కమిషన్ ఏది ఉందో దాని ప్రొసీజర్ ప్రకారంగా నివేదిక, దానికి సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు, రిపోర్ట్ సమర్పిస్తారు, దాని ప్రకారంగా యాక్షన్ అనేది ఉంటుంది. నువ్వు అడిగిన క్వశ్చన్లోనే నీకు సమాధానం ఉంది. కక్షపూరితంగా లేదు, వీళ్ళని పట్టుకొని వెళ్ళి కక్షపూరితంగా లోపలేయాలంటే అది కూడా నువ్వే అన్నావు. తెలంగాణ ప్రజలు వాళ్ళు చేసిన అవినీతి ప్రకారం వాళ్ళని లోపలేసడంతో పాటు మేము తెలంగాణ ప్రజలకి కొన్ని సంక్షేమ పథకాలు మేము ప్రామిస్ చేసినాం, దాన్ని డెలివర్ చేస్తామని ఒక నమ్మకంతో మాకంటే చారానే ఎక్కువనే చెప్పారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అయినా కూడా వాళ్ళని నమ్మలే, మమ్మల్ని నమ్మి మాకు ఓట్లేసి గెలిపించారు. సో మా ఫస్ట్ ప్రయారిటీ మేము ఇచ్చిన వాగ్దానాన్ని ప్రజలకి డెలివర్ చేయడం. దాంట్లో ఒక గ్యారంటీ వీళ్ళని లోపలేయడం. 100% అన్ని గ్యారంటీని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఏంటంటే సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా అన్ని ఆధారాలతో సహా లోపల పెట్టకపోతే ఈ కుటుంబంకి ఏది పడుతుంది మాట్లాడే ఒక దేవుడు ఒకటి వీళ్ళకి పెట్టిండు. ఏది ఆ అబద్ధాన్ని కూడా చాలా స్పష్టంగా నిఖచ్చుగా కుటుంబ సమేతంగా అది నిజం అన్నట్టు మాట్లాడతారు. అన్ని ఆధారాలు లేకుంటే ఇలా లోపల వేసినాం అనుకో, అప్పుడు నువ్వే అంటావు వారం రోజుల్లో బయటకు వచ్చేసి ఏంది ఏం లేనట్టే అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. అసొంటిది కాకూడదు. కాబట్టి సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్స్ దానిపైన చేస్తారు. కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇవ్వడం వరకు మాకు ఇబ్బంది ఏం లేదు, కాకపోతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, మేము సమాధానం చెప్తాం, వివరిస్తాం ప్రజలకు అనేటువంటి స్టేట్మెంట్ ఒకటి చేశారు. దాంతోపాటు వాళ్ళు చేస్తూ ఉన్నది ఏంటంటే కాళేశ్వరం కమిషనే కాదు, ఇంకా చాలా కమిషన్లు వేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకిశాల రిటైనింగ్ వాల్ గురించి దానిపైన వేయాలి, ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి దాని మీద కూడా కమిషన్ వేయాలి, ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి కమిషన్స్ వేయండి అనేటువంటి డిమాండ్ బీఆర్ఎస్ నుంచి.
అన్న దేనిపైన వెయ్యాలి, దేనిపైన వెయ్యొద్దు, దేనిపైన సరే నీకు దాని ప్రకారంగా తప్పులు జరిగినాయి అని అంటే మీడియా ముఖంగా ఎట్లా తప్పులు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, ఎవిడెన్స్ ఆధారాలతో సహా నువ్వు బయటికి తీసుకొని వచ్చి పెట్టొచ్చు. నువ్వు అది చూపిస్తే నువ్వే నీ ఛానల్లో టెలికాస్ట్ చేస్తావు, నన్ను తీసుకున్నట్టే ఆయన కూడా ఇంటర్వ్యూ తీసుకుంటావు. అవన్నీ బయట పెట్టకుండా ఇది జరిగింది అది జరిగింది అని అంటే నీ హయాంలో జరిగిందా జరగలేదా ముందు దానికి స్పష్టత చెప్పరా నాయన. దానికి స్పష్టత చెప్పక నేను కమిషన్ ముందు పిలవగానే మా బాబుని కమిషన్ ముందుకు ఎట్లా పిలుస్తారు, మా బాబుని కమిషన్ ముందుకు పిలవద్దు, ఒకడు వచ్చి బయటికి వచ్చి మాట్లాడతాడు ఆయన జాతి పిత అని అంటాడు. ఏం చేసిండని ఇప్పుడు నాకంతా టెక్నికల్గా తెలియదు అన్న. కేసీఆర్ చదివినట్టు నేను 80,000 పుస్తకాలు చదవలే, నాకంతా నాలెడ్జ్ లేదు దానిపైన టెక్నికల్గా. నువ్వు ఏదో కట్టినో ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుగా కంప్లీట్ కాకముందే 2 పిల్లర్లు కొంగినాయి, అది మన కళ్ళకు కనబడ్డ దానిపైన అందులో అవినీతి జరిగింది అనేది ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ప్రకృతే చూపించింది, ఎలక్షన్ల ముందే జరిగింది అది. ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించలే, చూపించారు, దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది. 2 పిల్లర్లు కదా కొంగినాయి అని అంటే దాన్ని ఎవరన్నా మాట్లాడే మాట నాది? ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు కంప్లీట్గా అది వినియోగంలోకి రాకముందే, స్టార్ట్ కాకముందే 2 పిల్లర్లు కొంగినాయి అంటే ఎంత పెద్ద విషయం అది. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తేనే ప్రైవేట్ పర్సన్స్ ఒక పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టి ఒక పిల్లర్ కొంచెం వంగుతనే మీడియా పరంగా దాన్ని పంపించి ఏం చేస్తారు, దీన్ని ఏంది, ఎట్లా ఇచ్చారు పర్మిషన్, ఏం చేశారు అనేది చేస్తాం. కానీ ఇన్ని వేల కోట్లతో ఒక ప్రాజెక్ట్ని నిర్మిస్తుంటే దానికోసం కట్టిన 2 పిల్లర్లు కొంగితే అది చిన్న విషయం అని చెప్పి ఈ సన్నాసులు మాట్లాడితే మరి వీళ్ళకి అవగాహన ఉందనుకోనా, అవగాహన లేదనుకోనా? అండ్ దానిపైన ఈరోజు కమిషన్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ జరుగుతుంటే దొంగతనం చేసినోడు ఎట్లుండాలి? గుట్టు చప్పుడు కాకుండా పోవాలి, దాని ఏదో వాస్తవాలు చేయాలి. నువ్వు దొంగతనం చేయలేదని ప్రూవ్ అయినాక నువ్వు బయటికి వచ్చి నువ్వు సభ పెట్టుకో, బహిరంగ స్పీచ్లు ఇచ్చుకో, నువ్వు ఏదైనా చేసుకో. ఈ అటు ఒకడేమో సారా వ్యాపారం చేసి లిక్కర్ వ్యాపారం చేసి జైలుకు పోతే దాన్నేమో ఉద్యమానికి పోయినట్టు చూపిస్తారు. కాళేశ్వరం దోచుకొని నువ్వు కమిషన్ ముందు విచారణకి నువ్వు వస్తుంటే దాన్ని ఏదో ఉద్యమకారం లేక నువ్వు వస్తున్నట్టు చూపిస్తారు. తెలంగాణ ప్రజలు ఇవన్నిటిని చూసి ఈరోజు తిడుతుండ్రు. సిగ్గుందా? తప్పు చేసింది కాక ఈ మీ ప్రవర్తన ఏందిరా నాయన అంటే మీ కుటుంబం చేతిలోనే తెలంగాణ రాష్ట్రం ఉండన్నా నేను ఆయనేం తెలంగాణకి రారాజు అనుకుంటారా అని చెప్పి ప్రజలు ఈరోజు మాట్లాడుతుర్రు. ఆ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పని ఒక సహచర శాసన మండలి సభ్యునిగా కేటీఆర్కి చెప్పాలనుకుంటున్నాను. డిమాండ్ చేస్తారు క్షమాపణ చెప్పమని చెప్పేసి నిన్న మాట్లాడిన, చెప్పకపోతే అక్కడ నుంచి మీ రియాక్షన్ లేకపోతే ఇప్పుడు కేటీఆర్ తనకి తను చాలా సోబర్ చాలా వెల్ క్వాలిఫైడ్ పొలిటీషియన్ అన్నట్టు కవరింగ్ ఇచ్చుకుంటాడు. అనేక సందర్భాల్లో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా నీకు ఇట్లా తిట్టన్నా ఇంత దిగజారిపోవన్నా అని చెప్పి మాట్లాడాడు. మరి నిన్న మాట్లాడిన మాటలేంది? మరి ఆయన ముఖ్యమంత్రి కానీ ఆయన ఎందుకు అంత దిగజారిపోయాడు? అసొంటి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకి ఈరోజు ఆయన మాట్లాడుతున్న పద్ధతికి ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అండ్ ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే అందరూ బల్మూరు వెంకట్ లెక్క ఓర్పు సహనంతో ఉండరు. తెలంగాణలో ఉన్న యువకులు ఆవేశవంతులు. రేపొద్దున ఇటువంటి మాటలే మాట్లాడితే జరగరాంది ఏదైనా జరిగి ఎవడన్నా పోయి ఆయనను కొట్టిండు అనుకోండి, మళ్ళీ రేపొద్దున మేమే కొట్టించినామని అంటాడు. సో అటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి సైబర్ క్రైమ్లో పోయి కంప్లైంట్ ఇచ్చిన కేటీఆర్ మంచి కోరి రేపొద్దున ఆయన కోసం అసలు ఒక పరిస్థితి రావద్దనే ఒక ఉద్దేశంతో క్షమాపణ చెప్తే వాళ్ళందరూ కూడా క్షమిస్తారనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ ద్వారా కేటీఆర్కి తెలియజేసిన. రైట్. ఇది కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతున్న సందర్భంలో కవిత కేసీఆర్ని కలిసే ప్రయత్నం చేసింది. కేసీఆర్ దూరం పెట్టినటువంటి అంశం పైన వాళ్ళ కుటుంబ సమస్య మాకు సంబంధం లేదంటున్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. దాంతోపాటు ప్రస్తుతం కమిషన్ వేశారు కాళేశ్వరం మీద, దానిపైన సమాధానం చెప్పండి, మా హయాంలో జరిగినటువంటి వాటిపైన తర్వాత రెస్పాండ్ అవుతాం ఫస్ట్ అనేటువంటిది స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యమంత్రి పైన మాట్లాడేటప్పుడు గతంలో మీరే మాట్లాడారు, ముఖ్యమంత్రి గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. అందుకోసమే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చాను, ఫ్యూచర్లో ఇక పద్ధతి మార్చుకోకపోతే వేరే రూట్ ఉంటుందనేటువంటిది హెచ్చరిక చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్ అసెంబ్లీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.